యేసయ్య నామమునకి మహిమ కలుగును గాక. మరొక సందేశం ద్వారా దేవుడు తన కార్యక్రమం చొప్పున మనతో మాట్లాడబోతున్నందుకు ఆయనకి సర్వకంత మహిమ చెల్లిస్తున్నాను. 94వ కీర్తన నుండి ఈరోజు దేవుడు తన కార్యక్రమం చొప్పున మనతో మాట్లాడును గాక. దేవుడు తన ప్రజలను విడనాడువాడు కాదు. దేవుడు తన ప్రజలను విడనాడువాడు కాదు. అధికారం దుర్మార్గుల చేతిలో ఉంది. వారు దేవుని ప్రజలను నలకొడుతున్నాడు. అయితే దేవుడు తన ప్రజలను విడనాడువాడు కాడు అని ఈ 94వ కీర్తన మనకు తెలియపరుస్తుంది. ఎవరు ఆయన పక్షాన నిలబడతారు అన్నది ఇక్కడ రాయబడుతుంది. కీర్తన గ్రంథం 94వ అధ్యాయం తెలియజేసేది ఏంటంటే, దుర్మార్గుల చేతిలో అధికారం ఉంది. అధికారం దుర్మార్గుల యొక్క చేతిలో ఉంది. అయితే తన ప్రజలను, దేవుని యొక్క ప్రజలను నలగొడుతున్నారు అని క్రీస్తుపూర్వం 1000 సంవత్సరాల ముందే, క్రీస్తుపూర్వం 1000 సంవత్సరాల ముందే కీర్తనాకారుడు ద్వారా రాయబడుతున్నటువంటి ఈ కీర్తన. ఈ కీర్తనలు 94వ కీర్తన యేసుక్రీస్తు వారికి పూర్వమే 1000 సంవత్సరాల ముందే 94వ కీర్తన రాయబడుతుంది. ఇక్కడ ప్రజలకు ఒక ఆధారం లేదు, ఒక పోలిక లేదు. అంటే ఒక న్యాయం అంటే ఏంటి, సత్యం అంటే ఏంటి అన్ని ఎరగలేనటువంటి ప్రజలు. అయితే న్యాయంగా రాబోతున్నటువంటి దేవుడు, న్యాయంగా లేకపోతున్నటువంటి దేవుడు ఆయన యొక్క గొప్పతనాన్ని తెలియజేస్తున్నాడు. అలాగే ఈ అధికారం కలిగినటువంటి దుర్మార్గులు, ఆ అధికారం చేతిలో ఉన్నటువంటి దుర్మార్గులు దేవుని యొక్క ప్రజలను నలగగొడుతున్నటువంటి స్థితి. అంటే దేవుడు లేనప్పుడు, దేవుడు సత్యంగా వచ్చినటువంటి యేసుక్రీస్తు వారు లేకపోతే ఇక ఏ సమస్య లేదు. సత్యంగా యేసుక్రీస్తు వారు ఏ విధమైనటువంటి నడక చూపించారో దాని ప్రకారం మనందరం కూడా నడవాలని చెప్పి యేసుక్రీస్తు వారు నడిచి చూపించినటువంటి మార్గం మనం నేడు నడుస్తున్నటువంటిది క్రీస్తు మార్గం. అది సత్యం అంటే ఆయనే. అది ఎలా ఉంటుందో ఎరిగి ప్రతి క్రైస్తవుడు అందులో నడవాలి. అలా నడుస్తున్నటువంటి నీతిమంతులు ఉన్నారు. కానీ అహంకారంతో గర్విష్ఠులయ్యి దేవుని మాటను లెక్క చేయకుండా దేవుడు చెప్పింది ఒకటైతే వీరు చేసేది ఒకటిగా మారిపోయే పరిస్థితులు కూడా ఉంటాయి. అయితే న్యాయంగా ఆయన లేచి రాబోతున్నటువంటి, లెగబోతున్నటువంటి న్యాయం అంటే ఏంటో, సత్యం అంటే ఏంటో చూపించబోతున్నటువంటి దేవుని చూసి ఆయన సంతోషిస్తున్నాడు. ఎందుకంటే ఈ యొక్క అధికారం కలిగినటువంటి దుర్మార్గులు ప్రజలను, దేవుని సొత్తైన ప్రజలను హింసిస్తున్నారు, ఆత్మీయ జీవితాన్ని పాడు చేస్తున్నారు. కలిగినటువంటి విశ్వాస మార్గంలో వెళ్ళాలని చెప్పి దేవుని ఆజ్ఞను అనుసరించే వారిని ఈ అధికారం కలిగినటువంటి దుర్మార్గులు, అంటే పాస్టర్స్గా ఉన్నటువంటి వారు, ఆశీర్వాదాలను బోధించేవారు, వీరు తీర్పు తీరుస్తున్నారు. దేవుడు చెప్పింది ఇదే, భూలోకం సంపాదించుకోవటమే ఆశీర్వాదం అని చూపిస్తున్నటువంటి దుర్మార్గులైనటువంటి వారి చేతిలో ఈరోజు చాలా సంఘాలు, చాలా వరకు అంటే సత్యానికి నిలబడినటువంటి సంఘాలు లేకుండా అయిపోయింది. ఒకరిని చూసి ఒకరు ఏ విధమైనటువంటి స్థితిలోకి వెళ్ళిపోయారో 94 కీర్తనలో రాయబడుతుంది. ఇది క్రీస్తు వారికి పూర్వమే. అందుకనే ఈయన చెప్తున్నాడు, కీర్తన గ్రంథం 94 అధ్యాయం 1వ వచనంలో, యెహోవా ప్రతీకారం చేయు దేవా, ప్రార్థన చేస్తున్నాడు. ప్రతీకారం చేయు దేవా, ప్రకాశింపుము అని అడుగుతున్నాడు. ఎందువల్ల? ఈయనకి తెలియపరిచినటువంటి, ఆత్మ తెలియపరిచినటువంటి విషయాన్ని ప్రకారము ఉన్నటువంటి పరిస్థితులే కానీ, ఉన్నటువంటి వ్యవహారాలే, జరుగుతున్నటువంటి విషయాలే కానీ, వీటన్నిటికీ కూడా ఒక కొలబద్ద అంటూ ఏమీ లేదు. ఒక స్కేల్గా రాబోతున్నటువంటి న్యాయం అంటే ఆ అడుగులోనే, ఆయన యొక్క అడుగు జాడలు ఎలాగుంటాయో దాని ప్రకారమే న్యాయాన్ని తీర్చబోతున్నాడు దేవుడు. అలా రాబోతున్నాడు. అందుకనే అంటున్నాడు, ఆ దేవుడి గురించి తెలిసినప్పుడు ఆయన మాట్లాడుతున్నటువంటి మాట, యెహోవా ప్రతీకారము చేయు దేవా, ప్రతీకారం చేయు దేవా అని ఎందుకు అంటున్నాడంటే, నిర్గమాకాండం 32 అధ్యాయంలో దూడను తయారు చేసినటువంటి అహరోనుతో పాటు ఉన్నటువంటి ఇశ్రాయేలు ప్రజలకు దేవుడు ఏ విధంగా అయితే ప్రతీకారం చేశాడో దాని విషయమై తెలియజేస్తున్నాడు. అలాంటి ప్రతీకారం చేయు దేవా, రాబోయే రోజుల్లో కూడా నువ్వు ప్రతీకారం చేయటానికి రాబోతున్నావు. అలాగ నువ్వు రావాలని చెప్పి ప్రతీకారం చేయు దేవా, ప్రకాశింపుమని చెప్పి కోరుతున్నాడు. ప్రకాశింపుము అని ప్రార్థిస్తున్నాడు. ఎందువల్ల అంటే
భూలోక న్యాయాధిపతి లెమ్ము. లెమ్ము ఎందువల్ల అంటే గర్విష్ఠులకు ప్రతిఫలమిమ్ము. గర్విష్ఠులని ఎలా గుర్తుపట్టాలి అంటే యేసుక్రీస్తు వారిని నుంచోపెట్టినప్పుడు, యేసుక్రీస్తు వారు ఒక ప్రక్కన ఉన్నప్పుడు, ఆయన క్రియలు ఒక ప్రక్కన ఉన్నప్పుడు, ఈ యొక్క గర్విష్ఠుల యొక్క గర్విష్ఠులు ఎవరనేది అర్థమవుతుంది. అంటే దేవునికి విధేయత చూపించినటువంటి వారందరూ కూడా గర్విష్ఠులు. అందుకనే అంటాడు ఆయన, భూలోక న్యాయాధిపతి లెమ్ము అని కీర్తనకారుడు రాబోతున్నటువంటి యేసుక్రీస్తు వారి విషయమై ఆయన చెప్తున్నాడు. ఎందువల్ల అంటే అధికారము దుర్మార్గుల చేతిలో ఉంటుంది. ఈ అంత్యకాలంలో అధికారము దుర్మార్గుల చేతిలో ఉంటుంది. ఆ పాస్టర్ ఏం చెబితే అదే, బైబిల్ చెప్పింది వారికి అవసరం లేదు. ఇటువంటి స్థితిలో వారిని గురించి ఆయన ప్రార్థన చేస్తున్నాడు. న్యాయాధిపతి నువ్వు తొందరగా రా, నువ్వు రావటం వల్ల, నువ్వు నీ కార్యం జరిగించటం వల్ల గర్విష్ఠులకు నువ్వు ప్రతిఫలం ఇచ్చిన వాడవుతావు. వారు గర్వాంధులయ్యి దేవుని ఆజ్ఞను వినలేనటువంటి వారికి నువ్వు ప్రతీకారము చేయటానికి ప్రకాశింపుము అని ప్రార్థిస్తున్నాడు. అంటే నీతిమంతులను పాడు చేస్తున్నారు, నీతిమంతులకు తీర్పు తీరుస్తున్నారు, నీతిమంతులు విశ్వాసం మూలంగా జీవించును. ఆయన ఏ ఆజ్ఞ అయితే తెలియజేశాడో, భూలోకాన్ని సంపాదించుకోకుండా ఏ విధమైనటువంటి అధికారాన్ని పొందుకున్నాడు యేసుక్రీస్తు వారు, అదే అధికారాన్ని పొందుకుని వెళ్తున్నటువంటి నీతి మార్గంలో వెళుతున్న వారిని ఈ దుర్మార్గులు ఏంటంటే వీరి దగ్గర అధికారం ఉండడం చేత భూలోక ఆశీర్వాదాలే, అవే దేవుడు చెప్పింది, ఆయన వచ్చింది మనల్ని దీవించటానికే, భూమి మీద దీవించటానికే, నువ్వు బాధపడటం ఆయనకి ఇష్టం లేదు, నువ్వు శ్రమ పడటం ఆయనకి ఇష్టం లేదు అని చెబుతున్నవారు, ఈ విధంగా చెప్పి న్యాయాన్ని జరిగించకుండా ఉన్నటువంటి వారు నీతిగా అనుసరిస్తూ దేవుడు చెప్పింది అది కాదు, దేవుడు ఈ లోకంలో మనకి ఏమి ఇవ్వనన్నాడు, మనం అనేక శ్రమల తర్వాతే ఆయనను మనం చేరుకున్న తర్వాతే ఆయన ఆశ్రయించబడిన వారమవుతాం, ఆత్మ రక్షించబడినట్టు అవుతుందని చెప్తుంటే వీరు తీర్పర్లాగా నిలబడుతున్నటువంటి స్థితిని ఈ కీర్తనాకారుడు గుర్తించాడు. కాబట్టి ఆయన అంటున్నాడు, అయా నువ్వు ప్రతీకారం తీర్చడానికి రా, ప్రకాశింపుము. ఎందుకంటే భూలోక న్యాయాధిపతి నువ్వు, భూలోకానికి న్యాయం తీర్చడానికి రా, లెమ్ము అని అడుగుతున్నాడు. కానీ ఈ రోజుల్లో చాలామంది పాస్టర్స్గా పిలువబడుతున్నటువంటి వారు దేవుడు లేచునుగాక, దేవుడు లెమ్ము, మా జీవితాల్లో లెమ్ము, తర్వాత మా సంఘ పక్షాన లెమ్ము, తర్వాత పలానా కుటుంబం చొప్పున లెమ్ము అని అడుగుతున్నారు. ఆయన ఆల్రెడీ లేచాడు, లేపబడ్డాడు తండ్రి చేత. అటువంటి ఆయన్ని పట్టుకుని మరలా దేవుడు లేచునుగాక అని చెప్పి ప్రార్థన చేయటం పొరపాటుగా తప్పది. అది ఇక్కడ తెలియపరుస్తుంది కీర్తనాకారుడికి. ఇది సబబే. ఎందుకంటే ఈ కీర్తనాకారుడు క్రీస్తు పూర్వం ఉన్నాడు. క్రీస్తు పూర్వం చెప్తున్నటువంటి, అంటే రాబోతున్న యేసుక్రీస్తు వారి విషయమై ఆయన న్యాయాధిపతిగా రాబోతున్నప్పుడు చెప్తున్నటువంటి మాట లెమ్ము అని అడుగుతున్నాడు. సత్యమును అనుసరించి న్యాయమును తీరుస్తాడు ఆయన. అంటే ఆయన స్థాపించి, ఇక్కడ నీతిని స్థాపించి అదే న్యాయం ప్రకారం నడిచిన వారిని నిత్యరాజ్యంలో తీసుకోవటానికి న్యాయాధిపతిగా రెండో రాకడలో కూడా రాబోతున్నాడు ఆయన. అదే కీర్తనకారుడు అంటున్నాడు. అంటే న్యాయాధిపతి, న్యాయం అంటే ఎలాగుంటుందో యేసుక్రీస్తు వారు ఈ కీర్తనకారుడు తర్వాత 1000 సంవత్సరాల తర్వాత రాబోతున్నటువంటి యేసుక్రీస్తు వారు న్యాయం అంటే ఏంటో, సత్యం అంటే ఏంటో భూమి మీదకి వచ్చి చూపిస్తాడు. అది దాన్ని అనుసరించాలి. అలాగే ఆ న్యాయాధిపతి ఆ రెండో రాకడలో కూడా రాబోతున్నాడు. ఇవన్నీ ఈ కీర్తనాకారుడికి యేసుక్రీస్తు వారు జననానికి ముందే, ఆయన ఈ భూమి మీద రాక ముందే అది ఈ కీర్తనాకారుడు గుర్తుపట్టాడు. తద్వారా అంటే దేవుడు తెలియపరిచాడు. అందుకని అప్పుడు ఆయన అడుగుతున్నాడు, అయ్యా నువ్వు రావాలి, ఎందుకంటే నీ ఆ మాటను వినని వారిని ప్రతీకారం చెయ్యి, నువ్వు ప్రకాశించటం అంటే వెలుగుగా నువ్వు ప్రకాశించబోతున్నావు, నీ ప్రకాశము జరుగునుగాక, భూలోకానికి న్యాయం తీర్చడానికి లెమ్ము అని అడుగుతున్నాడు. గర్విష్ఠులకు ప్రతిఫలమిమ్ము. గర్విష్ఠులు దేవుడు చెబుతున్న దాన్ని ఆలకించని వారు, దేవుని మార్గాన్ని నడవకుండా ఆయన బైబిల్ పట్టుకునే ఉంటారు, పాస్టర్లుగానే ఉంటారు, పెద్ద పెద్ద పాస్టర్లుగానే అనిపిస్తారు. కానీ గర్విష్ఠులు, దేవుని మాటని ఆలకించినటువంటి వారు, అటువంటి వారిని చూసి ఈ కీర్తనకారుడు అంటున్నాడు లెమ్ము అని అడుగుతున్నాడు.
రాబోయే రోజుల్లో ఇటువంటి పరిస్థితులు ఉంటాయి. కాబట్టి ఆయన అడుగుతున్నాడు. ఎందుకంటే నీతిమంతులు ఇబ్బంది పడుతున్నారు, నీతిమంతులు ద్వేషించబడుతున్నారు, దూషించబడుతున్నారు. ఎందువల్లంటే వారు ఆశీర్వదించబడ్డారు, మీకెందుకు ఆశీర్వాదం రాలేదని. వారు సంపాదించుకుంటున్నారు, మీరెందుకు సంపాదించుకోవట్లేదని. భూమి మీద ఇటువంటి వ్యత్యాసాలు వస్తాయి అయ్యా అని అడుగుతున్నాడు. ఆయన అడుగుతున్నాడు, నువ్వు రావాలని కోరుకుంటున్నాడు. ఈరోజు మనం కూడా ఏం కోరుకోవాలంటే ఆయన రెండో రాకడ యేసుక్రీస్తు వారిని త్వరగా రమ్మని అడగాలి మనం. అయ్యా నీ నిత్యరాజ్యం ఎంతో ఆనందించే సంతోషం కలిగినటువంటి ఆ రాజ్యంలో ఉండటానికి తీసుకెళ్ళటానికి రాబోతున్న యేసుక్రీస్తు వారిని రాకడను అపేక్షించుడని పేతురు గారు రాస్తుంటాడు. ఆయన రాకడను అపేక్షించుడి, రావటానికి ప్రార్థించండి, కోరుకోండి అని. అలాగే ఈ కీర్తనాకారుడు కూడా అదే చెప్తున్నాడు. ఆయన అపేక్షిస్తున్నాడు. అయ్యా నువ్వు రాబోతున్నావు, నువ్వు రావాలి, నువ్వు వచ్చి నీ నీతి మార్గాన్ని వెళుతున్న వారిని రక్షించు, ఎందుకంటే ఇదే న్యాయం అని చూపించు. ఒక్కడు లేడు, ఎవడో లేడు, చూడని చూపిస్తారు. కానీ యేసుక్రీస్తు అని న్యాయాధిపతి ఉన్నాడు. ఆయన ఏ విధంగా నడుచుకున్నాడో ఆ విధంగా నడుచుకున్నట్టు నీతిమంతులకు స్థిరమైనటువంటి విశ్వాసాన్ని కలిగించడానికి రాయా అని చెప్పి అడుగుతున్నాడు. అది ప్రార్థన చేస్తున్నాడు. భక్తిహీనులు ఏ విధమైనటువంటి ఓవర్ యాక్షన్ చేస్తారో ఇక్కడ రాయబడుతుంది. 94వ కీర్తన 3వ వచనం నుంచి 7వ వచనం వరకు ఉన్నటువంటి ఈ యొక్క భక్తిహీనుల యొక్క వాగుడు, భక్తిహీనుల యొక్క గొప్పలు ఇక్కడ రాయబడుతున్నాయి. ఎందుకు రమ్మంటున్నాడంటే కీర్తనాకారుడు, అయ్యా చూడు ఈ భక్తిహీనుల యొక్క ఓవర్ యాక్షన్ చూడు ఎలా మాట్లాడతారో. యెహోవా 94వ అధ్యాయము 3వ వచనం కీర్తన గ్రంథము. యెహోవా భక్తిహీనులు ఎంతవరకు ఉత్సహించుదురు. ఉత్సహిస్తున్నారంట భక్తిహీనులు. ఎంతవరకు అయ్యా వాళ్ళు ఉత్సహిస్తారు. ఎందుకు వస్తుంది వాళ్ళకి ఉత్సాహం? భక్తిహీనులు పరలోకం కొరకు అన్ని వదులుకొని నిలబడని ఉండమని చెబితే, కానీ పరలోకాల్లో కాదు, ఇక్కడ అక్కడ 2 చోట్ల మన ఆశీర్వదించడానికి వచ్చాడని చెప్పి అబద్ధాలు చెప్పి ధనాన్ని సంపాదించుకుని తర్వాత వారు ఉత్సహించుతున్నారంట. వారు భక్తిహీనులు ఎంతవరకు ఉత్సహిస్తారయ్యా? ఎందువల్లంటే నువ్వు చెప్పింది ఒకటి, వారు చేస్తుంది ఒకటి. ఈ విధమైనటువంటి భక్తిహీనులు ఎంతవరకు ఇలా ఉత్సహిస్తారు, భక్తిహీనులు ఎంతవరకు ఉత్సహించుదురు అని 2 సార్లు రాస్తున్నాడు. ఇక్కడ అడుగుతున్నాడు, ప్రార్థన చేస్తున్నాడు. అయ్యా దుర్మార్గులు, అధికారం దుర్మార్గుల చేతిలో ఉండిపోయింది. ఆ పాస్టర్ చెప్పిందే కరెక్ట్ అనుకుంటున్నారు ప్రజలు. అలాగే నీతిమంతులు వెళుతున్న వారు, వాక్యాన్ని అర్థం చేసుకున్న వారు ఇబ్బంది పడుతున్నారు. ఇదేంటి దేవుడు చెప్పింది అన్ని వదులుకోమంటే వీరు సంపాదించటమే ఆశీర్వాదం అని చెప్తున్నారు. అటువంటి భక్తిహీనులైపోయారు. భక్తి లేదు వారికి. భక్తిహీనులంటే బయట ఉన్నవారు కాదు, చర్చిలో ఉన్నవారే. భక్తిహీనత అంటే రక్తహీనత కన్నా ఘోరమైంది భక్తిహీనత. బైబిల్ పట్టుకుని ఉన్నవారే, కానీ వారికి దగ్గర భక్తిహీనత ఉంది. వారు ఉత్సహిస్తున్నారంట, భక్తిహీనులు ఉత్సహిస్తున్నారంట. రక్తహీనత ఉన్నవారు ఉత్సహిస్తారా? ఉత్సహించరు. ఎందుకంటే వారికి దాన్ని ఇంప్లిమెంట్ చేసుకోవటానికి ప్రయత్నం చేస్తారు. కానీ వీళ్ళు భక్తి లేదు, కానీ వీళ్ళు ఉత్సహిస్తున్నారు. అంటే వీరికి ఉన్నటువంటి ఉత్సాహము లోకమే, దేవుడు కాదు, దేవుని యందు భయభక్తులు కాదు. అదే రక్తహీనత ఉన్న వారికి రక్తం కావాలి, వారు ఉత్సహించలేరు. అయితే భక్తిహీనులు ఉత్సహించకూడదు. ఎందువల్ల అంటే భక్తిహీనులుగా ఉండకూడదు, మనం భక్తిగా ఉండాలని. అలాగే రక్తహీనులు రక్తం కావాలని కోరుకుంటారు, అలాగే భక్తిహీనులు భక్తి కావాలని కోరుకుంటారు. కానీ వీళ్ళు కోరుకోవట్లేదు, ఉత్సహిస్తున్నారు. ఎందువల్ల అంటే ఎదుటి వారికి ఏ ఆస్తులు లేనప్పుడు నీతిమంతులు అన్ని వదులుకొని యేసుక్రీస్తు వారి కొరకు నమ్మకంగా ఎదురు చూస్తున్న వారిని ఇబ్బంది పెడుతున్నారు. వీరిని ఏమంటున్నాడంటే భక్తిహీనులు ఎంతవరకు ఉత్సహిస్తారయ్యా అని అడుగుతున్నాడు. వారు వదరొచ్చు అంటే తెలుగు బైబిల్లో రాయబడి ఉంది, తెలుగు వివరణించే దాంట్లో వారు వాగుతూ ఉంటారంట. కఠోరమైన మాటలు, సిగ్గుమాలిన రీతిగా మాట్లాడతారంట. సిగ్గుమాలిన ఏ విధమైనటువంటి పిల్లలున్నారా, పెద్దోళ్ళు ఉన్నారా, ఎవరున్నారా కూడా చూడరంట. వీళ్ళు భక్తిహీనులు. భూలోక ధనాన్ని సంపాదించుకోవటం కోసం ఏ మాట మాట్లాడాలి, చిన్నపిల్లల ముందు, పెద్దవాళ్ళ ముందు ఏ విషయాలు చెప్పాలని, ఎవడో వ్యభిచారం చేశాడని చెప్పి, ఎవడో ఏయో పనులు చేశాడని చెప్పి ఆ సంఘంలో అపవిత్రమైనటువంటి మాటలతోటి వాగుడు, ఇష్టం వచ్చినట్టు వాగుతూ సిగ్గుమాలిన రీతిగా,
సిగ్గు శరమంటూ ఏమీ లేదు. ఎవడో చేసిన దాన్ని చీకట్లో చేస్తే ఈ ప్రజలందరి మధ్యలో వాడి గురించి భయంకరంగా చెప్పటం. ఇది సంఘములో చేయాల్సినటువంటి పని కాదు. కానీ ఈళ్ళు భక్తిహీనులు, భక్తి లేనివారు, లోకానుసారులుగా లోకపు మాటలు వాగుతూ ఉంటారు. సిగ్గు మాలిన వారు, సిగ్గు శరము ఏమీ లేనటువంటి వారు రాస్తున్నాడు ఇక్కడ కీర్తనకారుడు. కఠోరమైన మాటలు పలుకుచున్నారు. దోషమును చేయు వారందరూ బింకములాడుచున్నారు. ఇది తెలుగు బైబిల్లో వివరంగా రాశాడు అక్కడ. దోషము చేయు వారందరూ బింకములాడుదురు. గొప్పగా చెప్పుకుంటారంట, గొప్పలు చెప్పుకుంటారంట. మేము ఫస్ట్లో మా దగ్గర ఏమీ లేదు, అన్ని వదులుకుని వచ్చాం, తర్వాత మరలా సంపాదించుకున్నాం. పౌలు గారు ఏమంటాడు? నేను క్రీస్తు నిమిత్తము అన్నీ కూడా వదిలేశాను, సమస్తం పెంటతో వదిలేశాను అన్నాడు. అంటే ఒకప్పుడు లేదు, దేవుడి కోసం వదులుకుని వచ్చాం, ఇప్పుడు వచ్చినాయంటే ఏంటి అర్థం? విసర్జించిన దాన్ని, పెంటని మరలా క్రీస్తు అనే కవర్ ఒకటి తయారు చేసి అందులో పెట్టుకోగలరు? ఎవరన్నా పెడతారా? కానీ వీళ్ళు అటువంటి వారు, భక్తిహీనులు. మరలా వదిలేసినటువంటి లోకాన్ని, ధనాన్ని అక్కడ వదిలేది 10 రూపాయలు అయితే ఇక్కడ వచ్చేసి 1,00,000 రూపాయలు సంపాదించుకుని ఆనందపడిపోయేవారంట. వీళ్ళు భక్తిహీనులు. ఉత్సహిస్తారంట వీళ్ళు. ఎంతవరకు అయ్యా వాళ్ళ ఉత్సాహం అని అడుగుతున్నాడు. అయ్యా వాళ్ళు ఎంతవరకు వాళ్ళు ఉత్సహిస్తారు? ఎందుకంటే నీతిమంతులు నలిగిపోతున్నారయ్యా, మేము చేస్తుంది భక్తేనా? మమ్మల్ని వదలమని చెప్పావు కదా, వారేంటి వదలమంటే? అధికారం వారి చేతిలో ఉంది, వారి మాట వింటున్నారు, వాళ్ళంతా వారిని అనుసరిస్తున్నారు. ఇటువంటి వారి పరిస్థితి ఏంటి అని చెప్తే దేవుడు అడుగుతున్నాడు. ఆయన చూపిస్తున్నప్పుడు అడుగుతున్నాడు. ప్రకాశించమని ఎందుకు అడుగుతున్నాడు తెలుసా? ఆయన ప్రకాశించమని ఎందుకు అడుగుతున్నాడు అంటే, దేవుడు తనకి ఇచ్చినటువంటి వివరణను ఆలకించింది మొదటిగా చెప్తున్నాడు ఆయన. అందుకనే ప్రకాశించమని అడుగుతున్నాడు. మొదటిగా ప్రార్థన చేస్తూ ఆయనకు తెలియజేసినటువంటి వర్తమానాన్ని విని నువ్వు రావాలి, ప్రకాశించు అన్నాడు. అంటే స్టోరీ మొత్తం విన్న తర్వాత చివరికి చెప్పే మాటని మొదటగా పెట్టాడు. అదే 1వ వచనం 94వ కీర్తనలో, యెహోవా ప్రతీకారం చేయుదేవా ప్రకాశింపుమని అడిగాడు. అడిగి తర్వాత దాని గురించి వివరంగా రాసుకొస్తున్నాడు. వదరొచ్చు అంట వాళ్ళు కఠోరమైన మాటలు పలుకుచున్నారు. దోషమును చేయువారందరూ బింకములాడుచున్నారు. గొప్పలు చెప్పుకుంటున్నారంట. మా దగ్గర ఇప్పుడు చూసారా, మాకు ఎంత సంపాదన ఉందో చూసారా, మాతో పాటు ఉన్న వారికి ఏమీ లేదు. ఎందువల్లంటే వారు దేవుని మార్గాన్ని అనుసరించట్లేదు కాబట్టి, దేవుడిని అడగట్లేదు కాబట్టి, దేవుడిని అడిగినా కూడా వారి క్రియల వల్ల పొందుకోలేకపోతున్నారని చెప్పి ఒక తీర్పు తీరుస్తున్నారు వీళ్ళు. అంటే సంపాదించటమే దేవుడి యొక్క ఉద్దేశం అన్నట్టుగా చూపిస్తున్నప్పుడు, సంపాదించలేని వారు ఏం చేస్తున్నారు? వీళ్ళు తీర్పు తీరుస్తున్నారు. అదే తీర్పు తీరుస్తున్నటువంటి వారిని చూసి ఆయన అంటున్నాడు, బెంకములాడుచున్నారయ్యా. ఏమనుకుంటారంటే వీళ్ళు, యెహోవా చూచుట లేదు అనుకుంటారంట. దేవుడు చూచుట లేదు. మా చేతిలో అధికారం ఉంది, మా చేతిలో చర్చి ఉంది, మా చేతిలో సమస్త ఉంది, మా చేతిలో సమస్తం ఉన్నాయి, అన్ని మా చేతిలోనే ఉన్నాయి. అందుకనే అధికారం మా చేతిలో ఉంది కాబట్టి మేము ఏం చెబితే అది వినండి. దేవుడు చూసుకుంటాడంటే చూసుకుంటాడు, వెళ్ళిపోండి, నేను చెప్తున్నా కదా అని చెప్పి వారు అహంకారులై దేవుడు చూచుట లేదని, అని దేవుడు ఏం మాట చెప్పమన్నాడో అది చెప్పకుండా అసలు చూస్తున్నాడని, దేవుడు చూస్తున్నవాడు ఆయన ఏ మాట చెప్పమన్నాడో చెబుతున్నాడా లేదని మనుషులను చూస్తాడు. కానీ వీళ్ళు అహంకార పూరితమై అబద్ధధనానికి ఆశ్రయించుకున్న వారు ఏమంటారంటే, యెహోవా చూచుట లేదు, యాకోబు దేవుడు విచారించుట లేదు అనుకుంటారంట వీళ్ళు. యాకోబు దేవుడు ఏమి విచారించడు, దేవుడు ఏమి చేయడు, ఆయన ఏమి చూడట్లేదు అన్నట్టు వీళ్ళ ప్రవర్తన. అంటే దేవుని మీద భయభక్తులు లేదు వీళ్ళకి. దేవుడి అంటే భయం ఉంటే చూస్తున్నాడు, మన గమనిస్తున్నాడు అన్న భయం ఉన్నవాడు తప్పు చేయుడు. కానీ వీళ్ళు భక్తి లేదు కాబట్టి, భక్తి నిలపలేదు కాబట్టి దేవుడు చూడట్లేదని చెప్పి యాకోబు దేవుడు విచారించటం లేదు, ఆయన ఏం విచారణ చేయుడు. నాకు అధికారం వచ్చింది, నేను ఇట్లా అధికారం ఉన్నానంటే, ఇంతమంది జనం నా దగ్గర ఉన్నారంటే దేవుడిచ్చిందే కదా, అందువల్ల నేనేమన్నా చెప్పచ్చు, నేనేమన్నా చేయొచ్చు అని చెప్పి భక్తిహీనులు మాట్లాడే మాటలు ఎలాగుంటాయంటే బెంకములాడతారు. కఠోరమైన మాటలు, ఏ సిగ్గు శరం లేనటువంటి ఏమీ లేదు, ఎలా పడితే అలాగా మాట్లాడేవాళ్ళుగా ఉంటారు. అలాగే దోషం చేయవారందరూ బెంకములాడుతారు, గొప్పలు చెప్పుకుంటారు. యెహోవా చూచట లేదు, యాకోబు దేవుడు విచారించటం లేదు అని అనుకుంటారు. యెహోవా వారు నీ ప్రజలను నలగగొట్టుచున్నారు.
అయ్యా అధికారముతోటి దుర్మార్గుల చేతులు అధికారం ఉండటం వల్ల నీ ప్రజలు ఏం చేస్తున్నారు? నలగొడుతున్నారయ్యా. నీ స్వాస్యాన్ని, నీ సొత్తైన ప్రజలను నలగొడుతున్నారయ్యా. నీ సొత్తైన ప్రజలు ఎలాగుంటారు? ఆయన మాట వింటారు. అటువంటి వారిని వీళ్ళు ఓవర్ యాక్షన్ తోటి చితగా కొడుతున్నారయ్యా. వారి భక్తి జీవితంలో కొనసాగించనీయకుండా చేస్తున్నారయ్యా. వారికే లేనిపోయిన అనుమానాలు కలిగిస్తున్నారయ్యా. ఇది భక్తేనా? ఇది కరెక్టేనా? నేను కరెక్ట్గానే వెళుతున్నానా? ఎందుకని అధికారం కలిగినటువంటి వారు అట్లా మాట్లాడుతున్నప్పుడు నాకున్నటువంటి పరిస్థితి ఏంటని ఆలోచిస్తూ నలిగిపోతున్న వారు ఉన్నారయ్యా. వారు నీ ప్రజలను నలుగగొట్టుచున్నారు. నీ స్వాస్యమును బాధించుచున్నారు. నీ స్వాస్యం అంటే ఆయన సొత్తైన ప్రజలను బాధిస్తున్నారంట. వీళ్ళు తీర్పు తీరుస్తున్నారు. వారి చేతుల అధికారం ఉంది. ఇదే ఆశీర్వాదం అంటున్నారు. సంఘములో ఎవరు చెప్పినా కూడా నమ్మరు. ఎందుకంటే పాస్టర్ ఏదైతే చెప్తాడో, అందులో ఎక్కువ మంది జనం ఉన్న పాస్టర్ ఏది చెప్తాడో అదే నమ్ముతారు వాళ్ళు. అందుకనే నీ ప్రజలు నలగొడుతున్నారయ్యా. కాదు నాన్న, అలా కాదు, సత్యం అది చెప్పట్లేదు, ఇది చెబుతుందంటే ఎవరు వినట్లేదు. వారికి ఉన్న బలాన్ని చూసి, వారికి ఉన్నటువంటి జనాన్ని చూసి, వారికి ఉన్నటువంటి ఆస్తులను చూసి ఏం చేస్తున్నారంటే నీ స్వాస్యాన్ని, నీ సొత్తైన ప్రజలను బాధిస్తున్నారయ్యా. అందుకే కీర్తనకారుడు అడుగుతున్నాడు, అయ్యా, ప్రార్థిస్తున్నాడు, నలిగిపోతున్నారయ్యా, ఇటువంటి వారిని నువ్వు ఆదుకోండి అయ్యా. వీళ్ళు ఎలాంటి వాళ్ళు అంటే విధవరాండ్రను, పరదేశులను చంపుచున్నారయ్యా. తల్లిదండ్రులు లేని వారిని హతము చేయుచున్నారయ్యా. అయా అన్ని విడిచుకున్నటువంటి వారు, అయా వీరు పరదేశులుగా బ్రతుకుతున్నవారు, పరలోకం మీద నిరీక్షణతో బతుకుతున్నవారు, తండ్రి లేని వారిని హతము చేయుచున్నారు. అయ్యా వీళ్ళకి ఏ తల్లిదండ్రులు లేనటువంటి వారు, విధవరాండ్రు అయినటువంటి వారుగా ఉన్నవారు, అలాగే పరదేశులుగా బ్రతుకుతున్న వారిని అందరినీ కూడా ఏం చేస్తున్నారంటే హత్య చేస్తున్నారయ్యా. హతము చేయుచున్నారంటే హత్య చేస్తున్నారయ్యా. అయ్యా నువ్వు ప్రకాశింపుము, ప్రతీకారం చేయుదేవా ప్రకాశింపుము అంటే యేసుక్రీస్తు వారిని రమ్మని అడుగుతున్నాడు. నీ త్వరగా రావాలి, త్వరగా వచ్చి వీరికి శిక్షను శిక్ష ఇవ్వు, వారికి ఇవ్వు. లిగయ్యా, నువ్వు ప్రతీకారం చేయు దేవుడువు. ఈరోజు ఏమనుకుంటున్నారంటే దేవుడు మంచోడు, ఏవి చేయడు అని అనుకుంటున్నారు, అలాగే ప్రకటిస్తున్నారు. అందుకని అంటున్నాడు, దేవుడు చూడని అనుకుంటారంట వీళ్ళు. దేవుడు చూచుట లేదులే అనుకుంటారంట. దేవుడు చెప్పింది చేస్తున్నారా లేదా ఆయన చూస్తాడు, చెప్తున్న వారిని పరిశీలిస్తుంటాడు. అధికారం ఉంది కదా అని ఏది పడితే అది చెప్పటానికి వీలు లేదు. ఆయన చూస్తున్నాడు. వీళ్ళంట విధవరాండ్రను, పరదేశులను చంపుచున్నారంట. అటువంటి వారిని అంటే విధవరాండ్రుగా బ్రతుకుతున్న వారు, తమకు ఈ లోకపు భర్తగా కాకుండా పరలోక భర్తకి ప్రదానము చేయబడినటువంటి వారు, అలాగే పరదేశులుగా బ్రతుకుతున్న వారు, అలాగే తండ్రి లేని వారిని హత్య చేయుచున్నారు. తండ్రి లేనివాడుగా ఉన్నటువంటి వారిని హత్య చేయుచున్నారు. వారికి దిక్కు లేదు, ఇక దేవుడే దిక్కుగా బ్రతుకుతున్న వారిని వీళ్ళు హత్య చేస్తున్నారు. జనములలో పశుప్రాయులారా, ఇక్కడి నుంచి చెప్తున్నాడు ఆయన, ప్రజలకు చెప్తున్నాడు, పశుప్రాయులారా, వీరికి చెప్తున్నాడు ఆయన, జనులలో పశుప్రాయులారా దీన్ని ఆలోచించుడి. బుద్ధిహీనులారా మీరెప్పుడు బుద్ధిమంతులవుదురు. చెవులను కలగజేసిన వాడు వినకుండానా, కంటిని నిర్మించిన వాడు కానకుండానా, అన్యజనులను శిక్షించేవాడు, మనుషులకు తెలివి నేర్పువాడు దండింపక మానునా. నరుల ఆలోచనలు వ్యర్థములని యెహోవాకు తెలిసి ఉన్నది. ఈయన చెప్తున్నాడు, మీరు చేస్తున్నట్టు భక్తిహీనుల వాళ్ళతో అంటున్నాడు, పశుప్రాయులారా, పిల్లల్లాగా ఆలోచిస్తున్నటువంటి వారులారా. పశుప్రాయులు అంటే వారికి ఏమి తెలియదు, దీన్ని ఆలోచించుడి. అరే భక్తిహీనులారా, ఒక్కసారి ఆలోచించండి. బుద్ధిహీనులారా, ఎంత ఖచ్చితంగా చెప్తున్నాడు చూడండి. మీరు ఎప్పుడు బుద్ధిమంతులు అవుతారు? అసలు మీకు బుద్ధి వస్తుందా? చెవులను కలిగి చేసిన వాడు వినకుండా, చెవులు చేసిన వాడు వినడా? నువ్వు ఏది మాట్లాడితే అది జరిగిపోతుందా? ఏది మాట్లాడితే అది దేవుడు అంగీకరిస్తాడా? నువ్వు చెప్పమంది చెప్పకుండా ఇంకోటి చెబితేనే ఊరుకున్నటువంటి దేవుడు ఆయన. ఆయన ఏం చెప్పమన్నాడు అదే చెప్పాలి. ఆయన నువ్వేం చెప్తున్నావో నువ్వు చెప్తున్నటువంటి మాటలు నీకు చెవులు ఇచ్చిన వాడు వాటిని వినడనుకుంటున్నావా? దేవుడు చూచుట్లేదు అనుకుంటున్నావు కదా. కంటిని నిర్మించిన వాడు కానకుండానా, ఆ దేవుడే చూడట్లేదు కదా. యాకోబు దేవుడు విచారించడు అనుకుంటున్నావా? కంటిని నిర్మించింది ఆయనే, చెవులు నిర్మించిన వాడు ఆయనే. చెవులు నిర్మించిన వాడు వినకుండానా, కంటిని నిర్మించిన వాడు కానకుండానా, అన్యజనులను శిక్షించువాడు, మనుషులకు తెలివిని నేర్పేవాడు దండింపక మానునా. మనుషులకు తెలివిని నేర్పేవాడు ఆయన. తెలివిని నేర్పేవాడు, ఏ విధమైనటువంటి మార్గంలో మనం వెళ్ళాలో చూపించేవాడు.
ఆయన దండింపక మానునా? ఆయన దండించకుండా ఉంటాడా? నరుల ఆలోచనలు వ్యర్థములని యెహోవాకు తెలిసే ఉన్నది. నరులుగా మీరు ఆలోచించడం మీకు ఎప్పటికీ అది మంచిది కాదు. ఇక్కడ కనబడుతున్న వాటిని చూసి మీరు నిర్ణయించుకుని ముందుకు వెళ్ళటం అది ఎట్టి పరిస్థితిలో తగినది కాదు. నరుల ఆలోచనలు వ్యర్థములని యెహోవాకు తెలుసు. తెలియదు అనుకుంటున్నారు వీళ్ళు. యాకోబు దేవుడు విచారించటం లేదనుకుంటారంట. 5వ వచనంలో అంటున్నాడు. అనుకుంటారు వీళ్ళు, కానీ ఆయనకి తెలుసు. ఆయన యెహోవాకి తెలుసు. నరుల ఆలోచన వ్యర్థములను యెహోవాకు తెలియను. ఆయన ప్రజలను విడనాడడు. ఇక్కడ కీర్తనాకారుడు ఇక్కడ తెలియజేస్తున్నాడు. ఈ యొక్క 9 వచనం మనం చూసాం కదా. 8 నుంచి 11 వరకు ఉన్నటువంటి వచనాల్లో పశుప్రాయులారా, భక్తిహీనులారా వినండి. చెవులు కలిగజేసిన వాడు వినడా, కంటిని కలిగజేసిన వాడు చూడడా అని చెబుతూ, అలాగే 12 నుంచి 14 వరకు ఉన్నటువంటి వచనాల్లో ఆయన చెప్తున్నాడు, దేవుడు తన ప్రజలను విడనాడు వాడు కాడు. హల్లెలూయా. భక్తిహీనుల ఒక ఓవర్ యాక్షన్ తోటి కంగారు పడిపోమాకండి. ఆయన చెప్తుంది భూలోక ధనాన్ని, లోకాన్ని, వాటినన్నిటిలోంచి మనకు విడుదల ఇచ్చాడు. అంధకార క్రియల్లో నుంచి, అంధకార సంబంధమైనటువంటి వాటి నుంచి విడుదల ఇచ్చాడు. భక్తిహీనులు వారు దేవుడు చూడట్లేదు అనుకుని విస్తారంగా ధనాన్ని సంపాదించుకుంటారు. వారిని చూసి మోసపోమాకండి. భక్తిహీనులారా, మీరు దేవుడు వినట్లేదని అనుకోమాకండి, చూడట్లేదని అనుకోమాకండి. ఆయన వింటున్నాడు, చూస్తున్నాడు. అయితే దేవుని యొక్క ప్రజలకు, ఆయన దేవుని యొక్క స్వాస్యాన్ని, ఆయన యొక్క తన యొక్క సొత్తైన ప్రజలను విడనాడు వాడు కాడు అని ఇక్కడ మనకు కనబడుతుంది. 12వ వచనం నుంచి ఉన్నటువంటి 14 వచనాల వరకు ఉన్నటువంటి విషయాలు మనం చూసినట్లయితే, 12 నుంచి 14 వరకు ఉన్నటువంటి వాక్య భాగంలో చెప్తున్నాడు, యెహోవా నీవు శిక్షించిన వాడు, నీ ధర్మశాస్త్రమును బట్టి నీవు బోధించేవాడు ధన్యుడు. యెహోవా నీవు శిక్షించిన వాడు, నీ ధర్మశాస్త్రమును బట్టి నీవు బోధించువాడు బట్టి నీవు బోధించేవాడు ధన్యుడు. యెహోవా నీవు శిక్షించిన వాడు. యెహోవా ఎవరినైతే శిక్షిస్తున్నాడో మనం ఆయన పిల్లలము కాబట్టి ఆయన మనల్ని శిక్షిస్తాడని చెప్పి హెబ్రీయులకు రాసిన పత్రిక 12వ అధ్యాయంలో మనం చూస్తాం. హెబ్రీయులకు రాసిన పత్రిక 12వ అధ్యాయము 7-8 వచనాల్లో, శిక్షాఫలం పొందుటకై మీరు సహించుచున్నారు. దేవుడు కుమారులనుగా మిమ్మును చూచుచున్నాడు. తండ్రి శిక్షింపని కుమారుడెవడు? కుమారులైన వారందరూ శిక్షలో పాలు పొందుచున్నారు. మీరు పొందని ఎడల దుర్బీజులే గాని కుమారులు కారు. దుర్బీజులు అంటే అక్రమ సంతానం అవుతారు. శిక్షలో పాలు పొందకపోతే భక్తిహీనులు అక్రమంగా జన్మించిన వారు అవుతారు. కానీ శిక్ష ఫలాన్ని పొందాలంటే శిక్షింపబడాలి తండ్రి చేత. ఆ విధమైనటువంటి శిక్షా ఫలమే ఆయన ఆజ్ఞల్లో మనం వెళ్తున్నప్పుడు, ఆయన లోకాన్ని ముట్టొద్దన్నప్పుడు మనం ఉండటం మంచిది. ఎందువల్లంటే ఆయన బిడ్డలుగా ఉన్నందుకు ఆయన మనకు ఏం చేస్తున్నాడంటే శిక్షిస్తున్నాడు. నీ ధర్మశాస్త్రమును బట్టి నీవు బోధించువాడు ధన్యుడు. ధర్మశాస్త్రాన్ని బట్టి మనం బోధించాలి. ధర్మశాస్త్రం బట్టి బోధిస్తేనే దాన్ని బట్టి బోధించిన వాడు ధన్యుడవుతాడు. బైబిల్ ఏం చెప్తుందో, దేవుడు ఆజ్ఞలు ఏం చెప్తున్నాయో దాని ప్రకారం బోధించాలి. కానీ ఆ అధికారం కలిగి దుర్మార్గుల చేతిలో ఉండటం వల్ల ప్రజలను నలగొట్టే బోధలు చేస్తున్నారు. ప్రాస్పరిటీస్ గోస్పల్, ఆశీర్వాదపు పండగలని చెప్పి, ఆశీర్వాదాలు చెప్పి, భూ ఆశీర్వాదాలతోటి పరలోక విశ్వాసులుగా ఉన్నటువంటి వారికి తీర్పు తీరుస్తున్నారు. భూ ఆశీర్వాదాలే అసలైన ఆశీర్వాదాలు అన్నట్టుగా తెలియజేస్తున్నారు. అటువంటి వారి వల్ల వీరు ఇబ్బంది పడుతున్నటువంటి స్థితిని తెలియజేస్తున్నాడు. అయితే ధర్మశాస్త్రమును బట్టి బోధించేవాడు ధన్యుడు. అందుకని అంటాడు కదా, మన మత్తయి సువార్త 5వ అధ్యాయం 19వ వచనంలో చూసినట్లయితే ఎలా మనం బోధించాలంటే, కాబట్టి ఈ ఆజ్ఞలలో మిగులు అల్పమైన ఒకదానినైనాను మీరి మనుషులకు అలాగూ బోధించేవాడెవడో వాడు పరలోక రాజ్యములో మిగుల అల్పుడు అనబడును. అయితే వాటిని గైకొని బోధించేవాడెవడో వాడు పరలోక రాజ్యంలో గొప్పవాడు అనబడును. ఈ యొక్క వాక్కులు ఏదైతే చెబుతున్నాయో అవి అనుసరించి ధనాన్ని సంపాదించదన్నప్పుడు, ధనాన్ని నేను కూడా సంపాదించుకోకుండా బోధించినప్పుడే అది ఆ పరలోక రాజ్యంలో సంబంధించి గొప్పవాడు అనిపిస్తాడు. రాజ్యంలో గొప్పవాడు అనబడును. అనుసరించి బోధించాలి. ఈరోజు నేను ఆశీర్వాదం వస్తుంది, భూలోకంలో ఆశీర్వాదాలు ఇస్తున్నారని నేను ఆశీర్వదించడం కోసం నేను చెప్పానంటే వాడు ధన్యుడు కాదు.
అట్లా చేయటం వల్ల ధన్యత రాదు. ధన్యులు ఎవరంటే ధర్మశాస్త్రం ఏది చెప్తుందో దాని ప్రకారం బోధించేవాడు ధన్యుడు. భక్తిహీనులకు గుంట త్రవ్వబడు వరకు, అంటే దేవుని మాటలు వక్రీకరిస్తున్నటువంటి వారికి గుంట త్రవ్వబడు వరకు నీతిమంతుల కష్టదినములను పోగొట్టి వారికి నెమ్మది కలుగజేయుదువు. ఈ కీర్తనాకారుడు యేసుక్రీస్తు వారు రాకముందు చెప్తున్నాడు, నెమ్మదినిస్తున్నటువంటి యేసుక్రీస్తు వారు రాబోతున్నాడు. ఎందుకని? నీతిమంతుల కష్టదినములను, నీతిమంతుల కష్టదినాలు ఈ విధంగా ఉంటాయి. ఆశీర్వాదాలు చూపిస్తున్నటువంటి పాస్టర్స్ వల్ల ఇబ్బంది కలుగుతున్నటువంటి నీతిమంతులకి కష్టదినాలయ్యి, అయితే క్రీస్తు వారు ఒక నెమ్మదిగా కనబడుతున్నాడు. ఆ క్రీస్తు ఒక నెమ్మది, నా శాంతిని మీకు ఇస్తున్నాను, సమాధానాన్ని మీకు ఇస్తున్నాను అన్నాడు ఆయన. అదే ఆ నెమ్మది క్రీస్తుగా వచ్చి చూపించబోతున్నాడు. ఈ లోకంలో ఏ విధమైనటువంటి సంపద లేకుండా, ఏ విధమైన వాటిని కూర్చుకోకుండా, ఎవరిచ్చినా కూడా వాటిని పనిచేసినటువంటి యేసుక్రీస్తు వారిగా, నెమ్మది కలిగినటువంటి వాడుగా ఉన్నటువంటి యేసుక్రీస్తు వారిగా చూపించబోతున్నాడు. అది ఎందుకంటే భక్తిహీనులకు గుంట త్రవ్వబడు వరకు, వీళ్ళకి గుంట త్రవ్వబడు వరకు నీతిమంతులు కష్టదినములు. వీరికి ఇప్పుడు ఏర్పాటు జరుగుతుంది కాబట్టి, దుర్మార్గులకు గుంట త్రవ్వబడుతుంది కాబట్టి నీతిమంతులకు కష్టదినాలు. అయితే ఈ కష్టదినాల్లో నెమ్మదినిచ్చేది ఏంటంటే యేసుక్రీస్తు వారి యొక్క జీవితం, యేసుక్రీస్తు వారి యొక్క నడక. ఈ భూమి మీద ఏదైతే ఆయన చేసి చూపించారో అది నెమ్మదిస్తుంది. యేసు వైపు చూసినప్పుడు మనం రక్షింపబడతాం. ఈ వేరే వాళ్ళ వైపు చూసినప్పుడు, ఆ భక్తిహీనుల వైపు చూసినప్పుడు విశ్వాసంలోంచి తొలగిపోతాం. కాబట్టి వారి మార్గాన్ని అనుసరిస్తాం. అలా కాకుండా నీతిమంతులకు కష్టదినాల్లో నెమ్మదినిచ్చినటువంటి యేసుక్రీస్తు వారి వైపు చూడండి, అప్పుడు మీకు నెమ్మది వస్తుంది. భక్తిహీనులు ఓవర్ యాక్షన్ చేసి ఈ లోకమే ఆశీర్వాదం, ఇక్కడ సంపాదించిన వాడే పరలోకంలో ఉంటాడని చూపిస్తూ ఓవర్ యాక్షన్ చేస్తున్నటువంటి భక్తిహీనులు వాళ్ళకి గుంట త్రవ్వబడు వరకు వారు విపరీతమైనటువంటి ఆలోచనతో ధనాన్ని సంపాదించుకుంటారు, విపరీతమైనటువంటి యాక్షన్లు చేస్తారు, విపరీతమైనటువంటి ఆలోచనలు కలిగి ఉంటారు. కాబట్టి వారికి గుంట త్రవ్వబడు వరకు నీతిమంతులు కష్టదినాలు పోగొట్టి వారికి నెమ్మది కలుగజేయుదువు. ఎలాగంటే అయ్యా రాబోతున్న యేసుక్రీస్తు వారిని గురించి చెప్తున్నాడు 1000 సంవత్సరాల ముందే కీర్తనకారుడు. నువ్వు వారికి నెమ్మది దయచేస్తావయ్యా అని ఆయన గణపరుస్తున్నాడు, సంతోషిస్తున్నాడు. అప్పటి వరకు నువ్వు నీతిమంతులను వదిలిపెట్టలేదు, ఒక ఆధారాన్ని చూపిస్తున్నావు, ఇది సత్యము, ఇది న్యాయము, దీని ప్రకారం ఎవరైనా లేకపోయినా, వారు ఎంత భూలోకాన్ని కాదు, అమెరికాకి ప్రెసిడెంట్ అయినా కూడా మీరు వారిని చూసి కంగారు పడమాకండి, ఎవరిని చూసి మీరు ఇదవమాకండి. వారు లక్షలు కాదు కోట్ల మంది వారి దగ్గరికి వెళ్ళినా మీరు వారి మాట వినకండి. ధర్మశాస్త్రం ఏదైతే దాని ప్రకారం చెబుతున్నారో దాని ప్రకారం నడుస్తున్నారో అదే విధంగా నడుస్తున్న వారిని మీరు చూడండి, వాడు ధన్యుడు, అలా చెయ్యండి. లేని పక్షంలో మీరు భక్తిహీనులైపోతారు. భక్తిహీనులకి గుంట త్రవ్వబడి వరకు నీతిమంతుల కష్టదినాన్ని పోగొట్టి వారికి నెమ్మది కలుగజేయదువు. క్రీస్తుగా వచ్చి నువ్వు నెమ్మది కలుగజేస్తావు. ఎప్పుడైతే నేను చూస్తారో వారు రక్షించబడతారు, ఈ భక్తిహీనులు చూస్తారో వారు పడిపోతారు. కాబట్టి భక్తిహీనులు చూసి పడిపోకుండా ఒక్కడైనా ఉన్నాడా అంటే అదే యేసుక్రీస్తు వారు ఉన్నారు. మనకు అదే ఆధారం, అదే ధైర్యము. నీతిని అనుసరించే వారి ధైర్యం ఏంటంటే యేసుక్రీస్తు వారి యొక్క మాదిరి ఈ భూమి మీద అలా చేయగలిగిన వాళ్ళు ఉన్నారా అంటే ఉన్నాడు ఒక ఆయన యేసుక్రీస్తు వారు. నన్ను నమ్మినవాడు నాకన్నా ఎక్కువ చేయగలడని చెప్పినవాడు ఆయన. అది మన శక్తితో చెయ్యం, ఆయన కనికరం చొప్పున ఆయన చూపించినటువంటి నెమ్మది, ఇచ్చిన నెమ్మది ప్రకారం మనం నడుస్తాం. ఇది భక్తిహీనులకి గుంట త్రవ్వబడి వరకు మనకి కష్టదినాలేవి. మన కష్టదినాలే అంటే ఆయన రాకడ వరకు. ఆయన రాకడలో భక్తిహీనులు గుంటలో పడతారు, వారికి త్రవ్వబడుతున్న దాంట్లో వారు పోతారని చెప్పబడుతున్నటువంటి వాక్యం ఇది. మీరు మాత్రం నెమ్మదిగా ఉండండి. మీకు కష్టదినాలే కావచ్చు, కానీ మీరు నెమ్మదిగా ఉండండి. తండ్రి శిక్షించిన కుమారుడు దుర్బీజుడవుతాడు. తండ్రి పవిత్రపరుస్తున్నప్పుడు అగ్ని కొలిమిలో చేస్తున్నప్పుడు, ఆయన అగ్ని కొలిమిలో వేసినప్పుడు, దాన్ని పుటమ వేస్తున్నప్పుడు మంచి శ్రేష్టమైన దానిలా తీసుకొస్తాడు. కాబట్టి మీరు కుమారులు కాబట్టి ఆయన చేత శిక్షాఫలం పొందటానికి మనం శిక్షించబడుతున్నాము. కష్టదినాలకు మనకు ఉన్నాయి. అది కాదు మన సుఖపడే దినాలు అని చెప్పి భక్తిహీనులు చెబుతారు. కాదు, మీరు దేవుని బిడ్డలైతే నాకైతే చేశారు, మర్యాద చేశారు ఈ భూమి మీద, అదే మర్యాదలు మీకు జరుగుతాయని చెప్పాడు. నన్ను ద్వేషించిన వాడు మిమ్మును ద్వేషిస్తాడని చెప్పాడు ఆయన. ఇవన్నీ కూడా రాయబడి ఉన్నాయి, అన్ని చెప్పాడు ఆయన. అయితే భక్తిహీనులకి గుంట త్రవ్వబడి వరకు మీకు కష్టదినాలు తప్పదు. అయితే మీరు శుద్ధి అవుతున్నారు, వారికి గుంట త్రవ్వబడుతుంది. వారు ఈరోజు ఉత్సహిస్తున్నారు,
కానీ ఈరోజు మీరు కష్టపడుతున్నారు. కాబట్టి మీకు ప్రామాణికం ఏంటంటే, వీరికి ప్రామాణికం ఏంటంటే, నీతిమంతులకు ప్రామాణికం ఏంటంటే యేసుక్రీస్తు వారి యొక్క నెమ్మది, యేసుక్రీస్తు వారి యొక్క జీవితం. ఈ విధమైనటువంటి స్థితిలో అయ్యా నీ బిడ్డలను కాపాడబోతున్నావు అయ్యా, అయితే నువ్వు త్వరగా ప్రకాశించమని చెప్పి, అంటే రాబోతున్న యేసుక్రీస్తు వారి గురించి తెలియపరిచాడు. ఆయన ఆల్రెడీ 2026 సంవత్సరాల క్రితం వచ్చారు. కాబట్టి ఈరోజు ఆయన చూసి మనకు నెమ్మది. ఈ లోకంలో మనం ఏది సంపాదించుకోకుండా ఉండటం గల కారణం ఏంటంటే ఆయనే మనకు ఆధారమై ఉన్నాడు. ఆయన వల్ల మనం నిలబడుతున్నాము. ఆయన మనకు నెమ్మదినిచ్చాడు. ఆ నెమ్మదితో చెప్తున్నాడు, మీరు నా పిల్లలు కాబట్టి నేను మిమ్మల్ని శిక్షిస్తాను. యెహోవా శిక్షించేవాడు, యెహోవా నీవు శిక్షించేవాడు, నీ ధర్మశాస్త్రం బట్టి బోధించేవాడు ధన్యుడు. ఆయన శిక్షలో మనం ఉన్నాము, పుటము వేయబడుతున్నాము, పవిత్రంగా తయారు చేస్తున్నాడు. లోకాన్ని వదిలినప్పుడు సుఖశాంతులు ఉండవు, కానీ నెమ్మదిని అదే ధైర్యాన్ని ఇచ్చి పంపిస్తున్నాడు. ఇటువంటిది అంతా కూడా ఆయన మన కష్టదినాలని తీరుస్తానికి నెమ్మదిగా వచ్చాడు. నెమ్మదిని మనకిచ్చాడు. కాబట్టి ఈరోజు మనకి ఏమీ లేకపోయినా ఆయన ఇచ్చిన నెమ్మదే మనల్ని బలపరుస్తుంది. ఆయన ప్రవర్తన ఆయన నడవడికే మనకు ధైర్యాన్ని ఇస్తుంది. అలాగా ఆయన చేసి చూపించాడు. కాబట్టి ఇది మనం విశ్వసిస్తున్నాం. రాబోతున్న యేసుక్రీస్తు వారిని గురించి తెలియపరుస్తూ కీర్తనకారుడు ఎంతో స్తుతిస్తున్నాడు, ఘనపరుస్తున్నాడు. అసలైన స్తుతి ఘనత ఇది. బిల్డింగ్లు, పొలాలు, చర్చీలు, జనాలు కాదు. అదే ఈయన తను తగ్గించుకుని తన ప్రజల కొరకు సొత్తైన ప్రజలను రక్షించుకోవటానికి నెమ్మదిగా ఆయన వస్తున్నాడు. నెమ్మదినివ్వటానికి వస్తున్నాడు. అంటే ఆయన కూడా నీతో పాటు ఉన్నానయ్యా, రక్త మాంసంలో ఉన్న బిడ్డల కోసం ఆయన వచ్చాడు. వారిని విడిపించడానికి వచ్చాడు. ఆయన కూడా రక్త మాంసాలు ధరించుకుని మన వంటి వాడే ఉండి మన శ్రమలు తెలుసు ఆయనకి. పేతురు గారు రాశాడు కదా, మనం ఆయన శ్రమపడి ఉన్నాడు కాబట్టి శ్రమపడే వారి విషయాలు తెలుసు ఆయనకి. వాటిలన్నిటిలోంచి వెళ్ళాడు కాబట్టి మీరు కూడా వెళ్ళగలరు. నెమ్మదిని తీసుకొస్తాడు. ప్రజలకు నెమ్మదిని తీసుకురావడానికి, మాదిరిని చూపించడానికి ఆయన రాబోతున్న విషయాన్ని కీర్తనకారుడు ఎంతో సంతోషంగా రాస్తున్నటువంటి మాటలు మనం ఇక్కడ చూడగలము. నీతిమంతులకు కష్టదినాలే, కానీ పోగొట్టడానికి నెమ్మదినిస్తాకి యేసుక్రీస్తు వారుగా నువ్వు వస్తున్నావని చెప్పి స్తుతిస్తున్నాడు. అంటున్నాడు ఆయన, యెహోవా తన ప్రజలను ఎడబాయువాడు కాడు. అయా అవసరమైతే ఆయనే వచ్చేస్తున్నాడు ఇక్కడికి. తన ప్రజలను ఎడబాయివాడు కాడు, తన స్వాస్యమును విడనాడువాడు కాడు, తన సొత్తైన ప్రజలను విడనాడువాడు కాదు. విడనాడు అంటే ఎవరినో పంపిస్తాం కాదు, ఆయనే దిగొచ్చాడు. ఆయనే వచ్చి నెమ్మదినిచ్చాడు. ఆయన ద్వారా మనం ఈ స్థితిలో ఉండగలిగినాం. అందుకని అడుగుతున్నాడు ఇక్కడ 15 నుంచి 19 ఉన్నటువంటి వచనాల్లో ఆయన అడుగుతున్నాడు, ఇప్పుడు నా కొరకు మీరు ఎవరు నిలబడతారు, నిలుచును చెప్పండి అని అడుగుతున్నాడు. ఇప్పుడు నేను చూపించినటువంటి నెమ్మదిలో మీలో ఎవరుంటారో అని అడుగుతున్నాడు. భక్తిహీనులు వావరేక్షలు మీరు చూడమాకండి, భక్తిహీనులారా బుద్ధిమంతులుగా ఎప్పుడు మారుతారా అని అడుగుతున్నాడు. అలాగే ఆయన యొక్క గొప్పతనాన్ని ఏంటో తెలియజేస్తున్నాడు. ఆయన దేవుని యొక్క ప్రజలను విడనాడువాడు కాదని చూపించాడు. అయితే ఈరోజు నాతో పాటు ఎవరు నిలుచుంటారు అని అడుగుతున్నటువంటి ఇక్కడ మాట మనం చూడగలము. నీతిని స్థాపించుటకై న్యాయపు తీర్పు 15వ వచనం, 94 అధ్యాయం కీర్తన గ్రంథము 15వ వచనం. నీతిని స్థాపించుటకై న్యాయపు తీర్పు జరుగును, యథార్థ హృదయులందరూ దాన్ని అనుసరించెదరు. దుష్టుల మీదకి నా పక్షమున ఎవడు లేచును. చూసారా, ఇక్కడ నీతిని స్థాపించుటకై న్యాయపు తీర్పు జరుగును. యెషయా గ్రంథంలో చెప్తాడు 42 అధ్యాయం 3వ వచనంలో, సత్యమును అనుసరించి ఆయన న్యాయాన్ని తీరుస్తాడు. సత్యము అయినటువంటి యేసుక్రీస్తు వారు చేసినటువంటి పనులు, అలాగే సత్యం అంటే ఏంటో చూపించినటువంటి యేసుక్రీస్తు వారు ఉంటారు. అలాగే న్యాయాన్ని తీర్పుని ఆయన చేస్తాడు. న్యాయపు తీర్పు జరుగును. సత్యమును బట్టి ఆయనను బట్టి నడిచిన వారు, అంటే లోకాన్ని సంపాదించుకోకుండా ఉండటమే ముఖ్యమైనటువంటి విషయం. లోక ఆస్తులను సంపాదించుకోకుండా ఉండటమే ముఖ్యమైనటువంటిది. అదే ఆయన యేసుక్రీస్తు వారు చూపించారు. ఆకాశ పక్షులకు గూడులున్నాయి, మన ఆకాశ పక్షులు గూడులున్నాయి, నక్కలకు బొరియలు ఉన్నాయి, ఆకాశ పక్షులు గూడులున్నాయి. మనిషి కుమారుడు తలవాల్చుకొనుటకైనా స్థలం లేదు. అయితే నా భారం తేలిక అంటున్నాడు ఆయన. మీకు కనీసం ఒక ఇల్లు కూడా లేకుండా ఉండమని అంటలా. మీరు ఒక ఇల్లున్నా పర్వాలేదు, లేకపోయినా పర్వాలేదు, కానీ అధికమైన వాటిలోకి వెళ్ళిపోమాకండి. మీకు కలిగిన వాటితో తృప్తులై ఉండడి. మీకు ఎంతవరకు ఇవ్వబడిందో అంతవరకు తృప్తులై ఉండడి. ఇంకా సంపాదన కోసం వెళ్ళమాకండి అని చెప్తున్నాడు. నీతిని స్థాపించుటకై న్యాయపు తీర్పు జరుగును. ఆయన రాబోతున్నటువంటి యేసుక్రీస్తు వారి గురించి చెప్తున్నాడు. ఆయన న్యాయాన్ని స్థాపిస్తున్నాడు. స్థాపించుటకే నీతిని స్థాపించుటకే న్యాయపు తీర్పు జరుగును. నీతిని స్థాపిస్తున్నాడు ఆయన. అదే సత్యమును
ఆ యొక్క న్యాయపు తీర్పు అదే జరుగుతుంది. దాన్ని బట్టే తీరుస్తాడు న్యాయపు తీర్పు. యథార్థ హృదయులారా, యథార్థ హృదయులందరూ దానిని అనుసరించెదరు. యథార్థంగా ఉండేటువంటి వారందరూ కూడా దాన్ని అనుసరిస్తారు. యథార్థంగా ఉండేవారు ఏమంటా, సామెతల గ్రంథము 14 అధ్యాయం 11వ వచనంలో ఒక మాట ఉంటుంది. సామెతల గ్రంథం 14 అధ్యాయం 11వ వచనం, భక్తిహీనుల ఇల్లు నిర్మూలమగును, యథార్థవంతుల గుడారము వర్ధిల్లును. ఇక్కడ రాయబడుతుంది, యథార్థ హృదయులందరూ దానిని అనుసరించెదరు. యథార్థ హృదయాలు ఎట్లా ఉంటారు? గుడారాల్లో నివసిస్తారు. యథార్థవంతులు ఈ భూలోకంలో గుడారాల్లో నివసిస్తారు. వారు యథార్థ హృదయులందరూ ఈ న్యాయపు తీర్పుని అనుసరించెదరు. దుష్టుల మీదకి ఆయన యథార్థ హృదయాలు గుడారాల్లో నివసిస్తారు. వాళ్ళు దాన్ని అనుసరిస్తారు. దేన్ని అనుసరిస్తారు? నీతిని, ఆయన స్థాపించినటువంటి నీతిని. తర్వాత న్యాయపు తీర్పు జరుగుతుందన్న విషయాన్ని గమనించిన వారు గుడారాల్లో నివసిస్తారు. ఎందువల్లంటే ఆయన గొప్పతనాన్ని, ఆయన స్వాస్యంగా ఉన్నవారు కాబట్టి వారు. అలాగే 16వ వచనం అడుగుతున్నాడు, దుష్టుల మీదకి నా పక్షమున ఎవడు లేచును? దుష్టుల మీదకి నా పక్షమున ఎవడు లేచును? మనం చూసినట్లయితే ఫినెహాసు మోయాబు స్త్రీలతో వెళ్తున్నటువంటి ఇశ్రాయేల్ ప్రజల విషయమై లేచినటువంటి ఫినెహాసును చూపిస్తున్నాడు. అలాగే లేబీ ప్రజలు ఆ దూడను చేసిన సందర్భంలో మోషే అడుగుతున్నాడు, దేవుని పక్షం ఉన్న వారు ఎవరు రండి అని. అలాగే ఇక్కడ అడుగుతున్నాడు, కీర్తనకారుడు అడుగుతున్నాడు. అలాగే అదే సత్యమైనటువంటి యేసుక్రీస్తు వారి పక్షాన్ని ఎవరు నిలబడతారు, ఎవరు లేస్తారు? ఫినెహాసులు ఎవరు? లేవి గోత్రము ఎవరు మీరు అని అడుగుతున్నాడు. దోషము చేయు వారికి విరోధముగా నా పక్షమున ఎవడు నిలుచును? ఎవడైతే దోషం చేస్తున్నాడో, ఈరోజు భక్తిహీనులకు శిక్ష వస్తుంది. ఎలాగంటే నీతిమంతులుగా నిలబడుతున్న వారిని బట్టి వారికి శిక్ష వస్తుంది. నీతిమంతుడైనటువంటి యేసుక్రీస్తు వారు ఏ విధమైనటువంటి సత్యంగా నిలబడ్డాడో అదే సత్యంలో నిలబడుతున్నటువంటి వారే ఈ యొక్క భక్తిహీనులకు శిక్ష విధించుటకు గల కారణమవుతుంది. అలాగే ఫినెహాసు ఏదైతే దేవుడు మెచ్చనటువంటిది చేస్తున్నటువంటి ప్రజలను చూసి లేచాడో, అలాగే ఇదే విధంగా దేవుడు పనులు చేస్తున్నటువంటి వారు, దేవుని అనుసరిస్తున్న వారు అలాగే ఎలా అయితే నిలబడతారో, దోషము చేయు వారికి విరోధంగా నా పక్షాన ఎవడు నిలుచును అని అడుగుతున్నాడు ఆయన. ఎందుకంటే యెహోవా నాకు 17వ వచనం, యెహోవా నాకు సహాయం చేసి ఉండని ఎడలా నా ప్రాణమును శీఘ్రముగా మౌనమందు నిలిచియుండును. యెహోవా దేవుడు, తండ్రి అయిన దేవుడు, కుమారుడైన యేసుక్రీస్తు వారిని భూమి మీదకు పంపించకపోతే జరిగే పరిస్థితి ఇది. ఇప్పుడు కీర్తనకారుడు లేచి నిలబడిన వాడే. మనమందరం కూడా దేవుడు వాక్కును నిలబడి లోకాన్ని సంపాదించుకోకుండా ఉన్న వారందరూ కూడా నిలబడిన వారే. ఇటువంటి వారు చెప్తున్నారు, అయ్యా యేసుక్రీస్తు వారిగా నువ్వు రాకపోతే, తండ్రి నువ్వు కుమారుడైనటువంటి యేసుక్రీస్తు వారిగా రాకపోతే మా పరిస్థితి ఏంటో చూడు. యెహోవా నాకు సహాయము చేసి ఉండని ఎడలా, నువ్వు నిల్చోగలుటకు నువ్వు సహాయం చేసి ఉన్నావు. నా ప్రాణము శీఘ్రముగా మౌనమందు నివసించి ఉండును. నువ్వు సహాయం చేయకపోతే, నువ్వు కనుక కుమారుడైన యేసుక్రీస్తు వారిగా చూపించకపోతే నేను మౌనంగా ఉండేవాడిని, నివసించి ఉండేవాడిని. అంటే భక్తిహీనులు ఉత్సాహంతో చేస్తున్నారే కానీ వారు మౌన స్థితిలో దిగిపోతారు. వాళ్ళు దేవుని స్తుతించేవారు కాదు. వాళ్ళు అటువంటి పరిస్థితి నాకు ఏర్పడేది. నా కాలు జారినని నేను అనుకొనగా, నా కాలు జారిపోయింది అని నేను అనుకొనగా, యెహోవా నీ కృప నన్ను బలపరచుచున్నది. యెహోవా కృపగా ప్రత్యక్షం కాబోతున్నటువంటి యేసుక్రీస్తు వారి యొక్క గొప్పతనం నన్ను బలపరుస్తుంది. ఈ కీర్తనకాండు కూడా ఈయన కూడా జారిపోయే స్థితి, కానీ ఆ యొక్క రాబోతున్న కృపను గురించి దేవుడు తెలియపరిచినప్పుడు ఈయన్ని బలపరుస్తుంది. ఈ కృపను చూసినప్పుడు ఆ రాబోతున్న, అంటే 1000 సంవత్సరాల తర్వాత రాబోతున్న యేసుక్రీస్తు వారి యొక్క కృపగా రాబోతున్నటువంటి, ఆయన కృపగా ప్రత్యక్షం కాబోతున్నటువంటి యేసుక్రీస్తు వారిని చూస్తే ఆయనకి బలపరుస్తుంది అంట. ఆ కృప నన్ను బలపరుస్తుంది. రాబోతున్న వాడివి అయ్యా, నువ్వు చేయబోతున్నటువంటి కార్యాలు నీ స్థానాన్ని నుంచి లేచి వచ్చి చేయబోతున్నావు. అందుకనే లెమ్మని అడుగుతున్నాడు. అది మొదటిగా పెట్టిన లెమ్మని అడుగుతున్నాడు. ఏది మొదటి వచనంలో చూసినట్టయితే మనకు కనబడుతుంది. 2వ వచనంలో 94వ అధ్యాయము 2వ వచనంలో భూలోక న్యాయాధిపతి లెమ్ము అని ఆయన చెబుతున్నాడు. అందుకనే అంటున్నాడు, నీ కృప నన్ను బలపరచుచున్నది. అంటే మనకు కూడా ఈరోజు ఏం బలపరుస్తుంది?
దేవుడు రాబోతున్నాడు, రెండో రాకడలో మనం తీసుకెళ్ళబోతున్నాడు అంటే ఏమవుతుంది? మనకు వస్తున్నటువంటి శ్రమలు, మనకు వస్తున్న మన కష్టదినాలు అన్నిట్లు కూడా మనం ఏం చేస్తున్నాము? మనం అందరం కూడా కష్టదినాలను ఏం చేస్తున్నామంటే ఆయన రాకడ మన బలపరుస్తుంది. ఈయన్ని ఏం చేస్తుందంటే కీర్తనాకారుడిని నీ కృప నన్ను బలపరుస్తుంది అంటున్నాడు. అంటే కృపగా రాబోతున్న, కృపగా ప్రత్యక్షమవుతున్న యేసుక్రీస్తు దేవుణ్ణి చూసి ఆయనకి బలం వస్తుంది. అలాగే నీతిమంతులుగా ఉండి కష్టపడుతున్నటువంటి వారు, శ్రమలు పడుతున్నటువంటి వారు రెండో రాకడలో మన శ్రమలకు ఫుల్ స్టాప్ పడిపోతుంది, అక్కడితో ఆగిపోతాయి అన్నప్పుడు అవి మన బలపరుస్తుంది. 19వ వచనం, నా అంతరంగమందు విచారములు హెచ్చగా నీ గొప్ప ఆదరణ నా ప్రాణమునకు నెమ్మది కలుగు చేయుచున్నది. నా అంతరంగమందు విచారములు హెచ్చగా, ఈయన అంతరంగములు అనేక విచారములు ఉన్నప్పుడు దేవుడు తెలియపరుస్తున్నాడు, నేను నీవు ఇదే విషయం కాదు, ఈ 1000 సంవత్సరాల తర్వాత రాబోతున్నటువంటి విషయాన్ని ఆయన చెప్పినప్పుడు అది ఒక ఆదరణగా, అది గొప్ప ఆదరణగా నా ప్రాణమునకు నెమ్మది కలుగు చేయుచున్నది. నెమ్మదిగా నువ్వు రాబోతున్నటువంటి స్థితిని చూస్తే ఇప్పుడు నాకు నెమ్మది కలుగుచున్నది అని అంటున్నాడు. అలాగే రెండో రాకడలో యేసుక్రీస్తు వారిని గురించినటువంటి గొప్పతనాన్ని, ఆయన చేస్తున్నటువంటి స్వాస్థ్యాన్ని, కాపాడుపోతున్నటువంటి మనలను చూస్తే, మనం కూడా చూస్తే, ఆయన చూస్తే మనకు కూడా ఏమవుతుందంటే గొప్ప ఆదరణ కలుగుతుంది. ఇది నెమ్మది, ఆయన మన నెమ్మదిగా రాబోతున్న యేసుక్రీస్తుని చూస్తే కీర్తనాకారుడికి ఆదరణ కలుగుతుంది. రెండో రాకడలో రాబోతున్న యేసుక్రీస్తు వారిని చూస్తే మనకు ఆదరణ కలుగుతుంది. ఎప్పుడు ఆదరిస్తావో అని చెప్పి నీ కొరకు కనిపెడుతున్నాను అని చెప్పి వాక్యం రాయబడుతుంది. ఆయన ఆదరించడం కోసం మనం ఎదురు చూస్తున్నాం, ఆయన ఆదరణ కొరకు ఎదురు చూస్తున్నాం. అది క్రీస్తు రెండో రాకడ కొరకు మనం చూస్తున్నాము. అయితే ఆయన అంటున్నాడు, అయ్యా అధికారము దుర్మార్గుల చేతిలో ఉండిపోయింది, వారు నీ ప్రజలను నలగొడుతున్నారయ్యా అంటూ ఆయన రాస్తున్నాడు. 2:20 కీర్తన వాళ్ళ గురించి చెప్తున్నాడు. ఇక్కడ రాస్తున్నాడు, దుష్టుల గురించి రాస్తున్నాడు. కట్టడ వలన కీడు కల్పించు దుష్టుల పరిపాలనలో నీకు పొందు కలుగునా. కట్టడ వలన కీడు కల్పించు దుష్టుల పరిపాలనలో నీకు పొందు కలుగునా. స్వనీతి పరులు ఒక చట్టాలు చేస్తారు, స్వనీతి పరులు అనేక రకాలమైన చట్టాలు చేస్తారు, ఉపవాస ప్రార్థనలు చేస్తారు, తర్వాత చర్చిలకు రావటం గురించి, చర్చి కార్యక్రమాల గురించి, తర్వాత ఎంతసేపటికి శారీరక శ్రమతో కానీ ఆ శరీర క్రియలను విసర్జించేవారుగా ఉండరు. శరీర క్రియలను అడగమని చెప్పి అడుగుతూ ఉంటారు. దేవుణ్ణి అడగాలి, అడిగితే ఇస్తాడు. ఇచ్చి తీసుకున్న తర్వాత గొప్పలు అయిన తర్వాత మీరు తీసుకుని మాకు కూడా ఇవ్వండి, మనందరం కలిసి ఇక్కడ ఎంజాయ్ చేద్దాం అన్నట్టుగా మాట్లాడతారు. వాళ్ళ ఒక కట్టడ వలన, అది కీడు పుట్టించే కట్టడ, నిత్యత్వానికి వెళ్ళే కట్టడ కాదు, కీడుని పుట్టించే కట్టడంట. దుష్టుల పరిపాలన నీకు పొందు కలుగునా. అటువంటి వారి దగ్గర నీకు పొందు కలుగుద్దయ్యా. నీకు పొందు ఎట్టి పరిస్థితుల్లో రాదు. దుష్టులు నీతిమంతుల ప్రాణము తీయటకే వారి మీద పడుదురు. దుష్టులు నీతిమంతుల ప్రాణము తీయటకే వారి మీద పడుదురు. ఈ ఆశీర్వాదాలు రాలేని వాళ్ళందరినీ కూడా వాళ్ళు ఏమంటారంటే వద్దని వదులుకున్న వారిని అనరు. కాదు, మీకు చేత కాదు, మీకు ఇవ్వట్లేదు, మీరు దేవుడు మాట వినట్లేదు, మా కట్టడలను అనుసరించట్లేదు, మా నియమాలని మీరు పాటించట్లేదు అంటే బైబిల్ చెప్పే నియమం కాదు, వీరు స్వనీతితో చూపించినటువంటి నియమాలు. ఈ విధంగా కానుకలు ఇస్తే చాలు, ఈ విధంగా చర్చికి వస్తే చాలు, ఈ విధంగా మీరు ఉండనవసరం, ఇంకేమీ అవసరం లేదు, మిగతాదంతా దేవుడు చూసుకుంటాడు అని స్వనీతి పరులు వీళ్ళందరూ కూడా నీతిమంతుల ప్రాణాన్ని మీద పడుతున్నారంట. వీళ్ళందరూ కూడా ఏం చేస్తున్నారంటే దేవుడు చెప్పిన మార్గాన్ని అనుసరిస్తున్న వారి మీద పడుతున్నారు. దోషులను, నిర్దోషులను మరణమునకు విధించుదురు. దోషులని వీరు ఏమంటారంటే మీకు ఆశీర్వాదాలు రావట్లేదంటే మీరు ఏదో పాపం చేశారని చెప్పి నిర్దోషులకు మరణం విధించుదురు. వారికి ఏ దోషం చేయలేదు, కానీ లేనిపోయిన నెపాన్ని పెట్టి వీరు ఏం చేస్తుంటారంటే మరణము విధించుదురు. అంటే వారిని మరణ ప్రాప్తులుగా చేస్తారు, వారిని ఇంకా ఇబ్బంది పెడతారు. దోషులని నిర్దోషులకు మరణము విధించుదురు. దోషులని నిర్దోషులకు అంటే ఏ దోషం చేయని వారికి వీళ్ళు నేరస్తులు. ఏ నేరస్తులు కాదు. సంపాదించుకోకపోవటం నేరం కాదు, అయినా సంపాదించుకోలేదు, ఇది దేవుడి యొక్క ఉగ్రతలో వీరున్నారంటగా చూపిస్తూ వారిని ఇంకా మరణం విధించుదురు. అంటే వీళ్ళు విధిస్తారు, అధికారం వీళ్ళ చేతిలో ఉంది, జనాలు వీళ్ళ చేతిలో ఉన్నారు, చర్చిలు వీళ్ళ చేతిలో ఉన్నాయి, సంస్థలు వీళ్ళ చేతిలో ఉన్నాయి, వారు దాన్ని బట్టి ప్రవర్తిస్తారు. యెహోవా అయితే కీర్తనకారుడు చెప్తున్నాడు, అదే మనం కూడా చెప్పాల్సినటువంటి మాట, యెహోవా నాకు ఎత్తైన కోట,
నా దేవుడు నాకు ఆశ్రయదుర్గము, యెహోవా నాకు ఎత్తైనటువంటి కోట, నాకు ఆశ్రయదుర్గము. ఈ విధమైనటువంటిది భూలోకంలో తగ్గింపుగా ఉండటం చేత, తగ్గించుకుని ఉండటం చేత, దేవుడు వదిలేయమంటం చేత తగ్గింపులో ఉన్నటువంటి వాడు ఎటువంటి వాడంటే యెహోవాకు నాకు ఎత్తైన కోట. ఆత్మీయ స్థితిలో వాడు ఎంతో ఎత్తైన కోట. యెహోవాయే నాకు ఎత్తైన కోట. ఈ కోటలోకి ఎవరు ప్రవేశించలేరు. భక్తిహీనుల యొక్క మాటలు మమ్మల్ని ఇది చేయవు. దేవుని పక్షాన మేము నిలబడతాము. ఆయన ఏదైతే తెలియపరిచాడో దాని ప్రకారం నేను ఉంటాను. నా దేవుడు నాకు ఆశ్రయదుర్గము, నా దేవుడే ఆశ్రయదుర్గము. భక్తిహీనులు కాదు, భక్తిహీనుల ఓవరాక్షన్ కాదు, వారు చేసే నీచమైనటువంటి కార్యాలు కాదు, వాగుడు కాదు, వారు చేసే సిగ్గుమాలిన రీతిగా మాట్లాడట్లేదు. వారు మాకు వారి వల్ల వారి మాటలు కానీ ఏది పట్టించుకోకుండా ఆశ్రయదుర్గము, ఎత్తైన కోటగా ఉన్నాడు. వారి నుంచి చాటు చేశాడు మమ్మల్ని. అయితే భక్తిహీనులకు ఉన్నటువంటి దోషాన్ని చూపిస్తున్నాడు. 23వ వచనము, ఆయన వారి దోషము వారి మీదకి రప్పించును, వారు చెడుతనమును బట్టి వారిని సంహరించును. మన దేవుడైన యెహోవా వారిని సంహరించును. అయితే భక్తిహీనులందరికీ కూడా ఆయన శిక్ష విధిస్తాడు, సంహరిస్తాడు. అయితే ఎత్తైన కోటగా యెహోవా దేవుడే పెట్టుకోండి. ఆయన నెమ్మదినిచ్చినటువంటి యేసుక్రీస్తు వారిని గుర్తుపెట్టుకోండి. ఈ విధమైనటువంటి స్థితి కలిగి ఉండండి. ఈ అంత్యకాలంలో ఈ వాక్కులు మనకెంతో ఉపకరిస్తాయి. ఆయన మనకి ఈ సందేశం ఇవ్వకపోతే, తన కుమారుని సత్యంగా పంపించకపోతే అనేకులను, ఈ అధికారం కలిగినటువంటి వారు, దుర్మార్గం ఎవరైతే చేతుల్లో ఉందో, పెద్ద పెద్ద చర్చీలు వీళ్ళకి అధికారము వీళ్ళ చేతిలో పెట్టుకున్నారో, ఇటువంటి వారి చేత పడిపోయే పరిస్థితులు వచ్చేవి. ఇటువంటి వారు నీతిమంతులను, ఈ దేవుని యొక్క స్వాస్యాన్ని వారు ఏం చేసేవారంటే చిదివేసేవారు. దేవుని యొక్క స్వాస్యం కొరకు, తన ప్రజల కొరకు దేవుడు తన ప్రజలను విడనాడడు. కాబట్టి ఆయనే వచ్చాడు, ఆయనే ఈ విధంగా నడవండి అని చెప్పి ఒక సేవకుడుగా, దాసుడుగా ఆయన ఉండి మనకు చూపించాడు. కాబట్టి యేసుక్రీస్తు వారు రాబోతున్న యేసుక్రీస్తు వారిని చూసి, నెమ్మదిగా రాబోతున్న యేసుక్రీస్తు వారిని చూసి ఆయన ఆదరణ పొందాడు కీర్తనకారుడు. అలాగే క్రైస్తవులైనటువంటి మనము ఇది సత్యమని గ్రహించండి. ఎందువలంటే యేసుక్రీస్తు రాకముందే యేసుక్రీస్తు వారి యొక్క గొప్పతనాన్ని ఈ కీర్తనకారుడు చెప్తున్నాడు. అలాగే వచ్చినటువంటి యేసుక్రీస్తు వారు మనకు చూపించారు, నెమ్మది ఇచ్చారు. కాబట్టి నీతిమంతులు కష్టదినములు పోగొట్టి నెమ్మదిని కలుగు చేశాడు. కాబట్టి ఈరోజు క్రీస్తుని బట్టి, యేసుక్రీస్తు వారిని బట్టి మనకు నెమ్మది కలుగుతుంది. కాబట్టి ఆ విధమైనటువంటి నెమ్మదిలో మనం ఉన్నప్పుడు భక్తిహీనులకు గుంటలు త్రోవబడుతున్నాయి. కాబట్టి ఇక్కడ రాయబడుతున్నటువంటి విషయాన్ని మనం గుర్తుపట్టాలి. మన కష్టదినాలు తప్పవు, అయినప్పటికీ కూడా వాటి నుంచి విడిపిస్తాడు, వాటిలో నుంచి మన పైకి తీసుకుని వెళ్తాడు. మనం గుంటలో ఉన్నవారు అనిపిస్తాం, కానీ నిజమైనటువంటి గుంటలో ఉన్నవారు భక్తిహీనులే, దుర్మార్గులే. అధికారముతోటి వారు ప్రవర్తిస్తారే తప్ప దేవుని యొక్క అధికారానికి కిందకు వచ్చేవారు కాదు. కాబట్టి భక్తిహీనుల యొక్క సంపాదన ఎంత విస్తరించినా కూడా మీరు భయపడమాకండి అని ఈ వాక్యం చెప్తుంది. ఫినెహాసు వలె, లేవి గోత్రికుల వలె మీరు నిలబడండి. దోషము చేయ వారికి విరోధంగా నా పక్షంన ఎవడు నిలుచును అని అడుగుతున్నాడు. ఆయన 16వ వచనంలో వచ్చేసరికి ఎవరు నిలబడతారని అడుగుతున్నాడు. నేనున్నాను ప్రభువా అని చెప్పాలి. మనం నిలబడాలని చెప్పి ప్రయత్నం చేసినప్పుడు ఈ విధమైన వాక్యాలు మన ఆదరిస్తాయి. ఇటువంటి వాక్యాలు మనకు కనబడతాయి. ఈ వాక్యంలో ఇంత 94వ కీర్తనలో ఈ విషయాలు ఉన్నాయన్న సంగతి నాకు తెలీదు. బాధ అనిపిస్తున్నప్పుడు, భక్తిహీనులను చూసినప్పుడు, ఓవర్ యాక్షన్ చేసేవాళ్ళని చూసినప్పుడు నాకు చూపిస్తున్నటువంటి ఒక్కొక్కటి చూపిస్తుంటే నేను ఆశ్చర్యపోతున్నా. 2 పేతురు పత్రిక అంతా కూడా నాయనా భక్తిహీనులు చుట్టుపక్కల ఉండొచ్చు, నోవాహు వలె ఒకడుగా ఉండు, లోతు వలె ఒకడుగా ఉండు, నిలబడు. అంతే తప్ప దేవుడు ఎట్టి పరిస్థితుల్లో తప్పు చేస్తే, ప్రధానత్వాన్ని కోల్పోతే దేవదూతలను కూడా వదిలిపెట్టలేదు. కాబట్టి తప్పు చేస్తే ఎవరిని వదిలిపెట్టనంటున్నాడు. కాబట్టి ఏ తప్పు మార్గంలోకి వెళ్ళమాకండి అని చెబుతూ, భక్తిహీనుల మార్గాన్ని అనుసరించమాకండి, లోకాన్ని సంపాదించడమే దేవుడి యొక్క భక్తి అన్న చెప్పేవారు వెంట వెళ్ళమాకండి. అయ్యా అట్లా చెప్తున్నారంటే, ఇదిగో నాయన నేను చెప్తున్నాను కదా, ఇటువంటి వారి గురించి 1000 సంవత్సరాల ముందే, అంటే క్రీస్తు రాకముందే నేను కీర్తనకారుడు చెప్పాడు అని చెప్పి 94వ కీర్తన చూపుతున్నాడు. తర్వాత మనం చూసినట్లయితే 73వ కీర్తన అంతే, 115వ కీర్తన అంతే. ఇవన్నీ కూడా అలాగే చూపిస్తున్నాడు ఆయన. ప్రతి ఒక్క విషయాన్ని ఇప్పుడే కాదు నాయన, ఇటువంటి వారు ఉంటారని చెప్పి ఎప్పుడో రాశాను నేను. ఇటువంటి వారి మధ్యలో నీతిని అనుసరించే వారిని,
దేవుడు మాటను దేవుడు ఏదైతే ఆజ్ఞాపించాడో అధిక ధనాన్ని సంపాదించుకోవద్దని చెప్పాడో అటువంటి వారిని రక్షించడానికి రాబోతున్నటువంటి నా స్థితిని ఇక్కడ తెలియపరుస్తున్నానని చెప్పి ఆయన రాశాడు ఇక్కడ. కాబట్టి అటువంటి వారిని కొరకు నీతిమంతులు కష్టదినాలని తీసివేయడానికి యేసుక్రీస్తు వారిగా నెమ్మదిగా వచ్చాడు. అలాగే రెండో రాకడలో ఆయన చేర్చుకోవడానికి రాబోతున్నాడని చెప్పి మనం ఈరోజు సంతోషిస్తూ ఆదరణ పొందుకుని మనం జీవించాలి. అందుకనే ఆయన కీర్తనకారుడు అంటాడు, ఆయన రాబోతున్నటువంటి నెమ్మదిగా రాబోతున్నటువంటి అంటే కృపగా ప్రత్యక్షం అవబోతున్నటువంటి ఆ యేసుక్రీస్తు వారిని తీసుకుని బలం తెచ్చుకున్నాడు. అంటే కృపగా ప్రత్యక్షం కాబోతున్నాడు 1000 సంవత్సరాల తర్వాత అన్న క్రీస్తుని బలపరిచింది ఆయన్ని. అలాగే కూడా నెమ్మదిగా రాబోతున్నటువంటి నెమ్మది కలిగి చేయబోతున్నటువంటి విషయం కూడా ఆదరణ కలిగింది. అలాగే రెండో రాకడలో ఉన్నటువంటి గొప్పదానాన్ని మనం తెలుసుకుంటే నీతిని అనుసరిస్తున్న వారు శ్రమలైన హింసలైన బాధలైన ఆయన రాకడ కొరకు ఎదురు చూస్తూ నిలబడగలరు. కాబట్టి దేవుడు తన కార్యక్రమం చొప్పున ఇచ్చినటువంటి సందేశానికి ఆయనకి సర్వగంత మహిమ ఎల్లవేళ మనకు తోడే నడిపించను గాక. ఆమె.